తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీ విద్యార్థిని భువన మృతి కేసులో మిస్టరీ ఇంకా కొనసాగుతూనే ఉంది. పోలీసులు ఈ కేసును అత్యంత కీలకంగా పరిగణించి అన్ని కోణాల్లో కూడా దర్యాప్తును చేస్తున్నారు. విద్యార్థిని భువన వ్యక్తిగత సెల్ ఫోన్, కంప్యూటర్ను సీజ్ చేశారు పోలీసులు. ఆమె చాటింగ్ హిస్టరీ, సోషల్ మీడియా కార్యకలాపాల ద్వారా మరణానికి గల కారణాలను విశ్లేషిస్తున్నారు పోలీసులు. మరోవైపు భువన స్నేహితులు, రూమ్మేట్స్ విచారించి సమాచారాన్ని సేకరించారు. కాలేజ్లో ఫీజుల ఒత్తిడి కారణంగానే ఆత్మహత్య చేసుకుందన్న వార్తలు సైతం తల్లిదండ్రులు, యూనివర్సిటీ యాజమాన్యం ఖండించాయి. ప్రస్తుతం భువన పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం వేచి చూస్తున్నారు పోలీసులు. ఈ నివేదిక ఆధారంగానే ఆమె మరణానికి అసలు కారణం ఏంటనే దానిపై అసలు నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, తను గోడ మీద కూడా కొన్ని రాస్తున్నట్టుగా తెలుస్తోంది. అసలు ఏం రాసింది ఎగ్జాక్ట్ గా? పోలీసులు దీనికి సంబంధించి ఏమంటున్నారు? అప్డేట్స్ ఏంటి దామోదర్? మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించి ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ సిఎస్సి చదువుతున్న భువన మొన్న సాయంత్రం హాస్టల్కి, తన గ్రామం నుంచి హాస్టల్కి వచ్చింది. ఆ తర్వాత ఆ అమ్మాయి తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సందర్భంగా తన సైన్ అప్ టు లైఫ్ అంటూ తన ఫ్రెండ్స్ కు థ్యాంక్స్ చెప్తూ ఒక 3 పేర్లు రాసింది. అయితే దీనికి సంబంధించి ఈ అమ్మాయి ఆత్మహత్య వెనుక గల కారణాలు ఏమిటి అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది. ముఖ్యంగా కుటుంబ సమస్యలు లేవు, ఆర్థికంగా ఇబ్బందులు లేవు, కాలేజీ యాజమాన్యం నుంచి కూడా ఆ అమ్మాయికి సంబంధించి ఎలాంటి ఒత్తిడి కూడా లేదని కొంత సమాచారం. మరోవైపు అయితే ఈ ఎందుకు అమ్మాయి ఆత్మహత్య చేసుకుందన్న విషయం మీదనే ఇప్పుడు చర్చ నడుస్తుంది. దీనికి సంబంధించి పోలీసులు అమ్మాయి ఫ్రెండ్స్ ను విచారించారు. వీరితో ఈ సందర్భంగా అమ్మాయి స్నేహితులు ఆమెకి ఎలాంటి సమస్యలు లేవు, ఎలాంటి బయట వ్యక్తిగత విషయంలో కూడా అమ్మాయి చాలా క్లియర్ గా ఉంది. ఇలాంటి పరిస్థితిలో ఆమె ఎందుకు ఆత్మహత్యకు పాల్పడిందో తమకు తెలియడం లేదని చెప్తున్నారు. ఏదైతే గ్రామంలో ఏదైనా ఇంటి వద్ద గొడవ పడి వచ్చిందా అన్న కోణంలో కూడా విచారించారో, అయితే ఇంటి వద్ద నుంచి వచ్చినప్పుడు సంతోషంగా వచ్చింది. ముఖ్యంగా ఆ అమ్మాయికి ఇన్ఫోసిస్ లో క్యాంపస్ రిక్రూట్మెంట్ ద్వారా ఉద్యోగం వచ్చింది. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులందరితో కలిసి విందు చేసుకుంది. ఆ సందర్భంగా అందరితోనూ ప్రశాంతంగా మాట్లాడింది. దీంతో పాటు హ్యాపీగా ఇంటి నుంచి బయటకు వచ్చిందని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అయితే ఆత్మహత్య గల కారణం ఏమిటి అన్న కోణంలోనే పోలీసులు అమ్మాయి యొక్క ల్యాప్టాప్ తో పాటు అదేవిధంగా సెల్ ఫోన్ కూడా సీజ్ చేసి మొత్తం వివరాలు సేకరిస్తున్నారు. ఎవరితో మాట్లాడింది, ఎందుకు ఏదైనా ఇబ్బంది పడింది అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్తున్నారు. ఇప్పటి వరకు అయితే ఏదైతే పోస్ట్ మార్టం రిపోర్ట్ వరకు ప్రాథమికంగా ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లే సమాచారం వచ్చిందంటున్నారు. అయితే విజరా ఇతర శరీర అవశేషాలను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపుతున్నామని చెప్పారు. దీనికి సంబంధించి పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందంటున్నారు. అయితే ఆమె తండ్రి మాత్రం తన కుమార్తెదే ఆత్మహత్య కాదు, బలవంతపు హత్య అంటూ అనుమానాస్పద మృతిగా చెప్తున్న నేపథ్యంలో ఈ కోణంలో కూడా దర్యాప్తు కొనసాగిస్తామని పోలీసులు చెప్తున్న నేపథ్యంలో భువన మృతి అనుమానాస్పదంగా మారిన నేపథ్యం. మరోవైపు హాస్టల్ యజమానితో పాటు అందరినీ ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ దామోదర్.